హాయ్ అండి. నిన్న కొన్ని ప్లాంట్స్ చూసారు కదా, ఇవి రిమైనింగ్ అనమాట. సో ఇవేంటంటే ఏదో షో చెట్లు, ఇవి నాకు పేర్లు అంతగా తెలియవు. ఇదేంటంటే పాన్, టూ టైప్స్ ఆఫ్ తమలపాకులు అండి. ఒకటి వచ్చి కలకత్తా పాన్ ఉంది, ఇంకొకటి సంథింగ్ ఏదో నార్మల్ పాన్ అనుకుంటాను. ఇవి రెండు ఉన్నాయండి, అప్పుడప్పుడు మనం కూడా దీన్ని తింటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇది శంకుపూల చెట్టు అనమాట. ఇవేంటంటే వాటర్లో వేసుకొని బాగా వెయిట్ చేసి నీళ్ళు తాగితే వెయిట్ తగ్గుతారంటారు. అసలు ఒక్క ఇంచు కూడా తగ్గలేదు, తాగుతూనే ఉన్నాము. నెక్స్ట్ ఇదేంటంటే రణపాల చెట్టు అండి. వీటికి ఆకులు ఉన్నాయి కదా, దాంట్లోనే వేర్లు వస్తాయన్నమాట. అవి వేసినా మనకి చెట్టు బతుకుతుంది. నెక్స్ట్ ఇవేంటంటే షో చెట్లు, తర్వాత ఎర్రదాసాని, పచ్చదాసాని, తెల్లదాసాని, ఇన్ని రకాలు ఉన్నాయి. ఇది మా తైవాన్ మ్యాంగో అండి. చాలాసార్లు దీని వీడియోస్ కూడా పెట్టాను. మేము తెచ్చినప్పటి నుంచి ఇది వర్తబుల్ అండి. చాలా కాయలు కాసాయి మనకి ఇది. నెక్స్ట్ ఇది తైవాన్ సపోటా. తెచ్చినప్పటి నుంచి రెండు కాయలు వచ్చాయి. అవి కూడా మా పాప కివి అనుకొని చిన్నగా ఉన్నప్పుడే తుంచిపడేసింది. సో ఇవి మా జామ చెట్టు అండి. కాయలు అయితే భలే తీయగా ఉంటాయి, కానీ కోతులు మాత్రం ఏం మిగిల్చవు. అవి తినగా మిగిలిస్తే ఏదో ఒకటి మేము కోసుకొని తింటూ ఉంటాము. ఇవి రెడ్ కలర్ పూలు ఉంటాయి కదండి. సో ఆ చెట్లు, తర్వాత బీరకాయ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇది మా ద్రాక్ష చెట్టు అండి. ద్రాక్ష అయితే బాగా గుత్తులుగా కాస్తాయి, కానీ కోతులే ఏవి మిగల్చవు. పోనీ అట్లీస్ట్ వాటికన్నా కడుపు నిండుతుందని మేము అలా వదిలేస్తాము. అవి తినగా ఏదో ఒకటి అక్కడక్కడ ఏమన్నా ఉంటే ఆ ద్రాక్ష మేము తింటామన్నమాట.